ఊళ్ళో తిరుగుతుంటే శ్యామ్ జీవంతుల సంగతి వింటుంటే మతి గతి తప్పిపోతోంది కుటుంబరావు గారికి. శ్యామ్ ఇప్పటికే అంత పెద్దవాడయ్యాడా? నమ్మశక్యం కావడం లేదు ఆయనకి. కానీ నమ్మకుండా ఉండేదెట్లా? బద్రీనాథ్ భార్య బరితెగించిందంటే నమ్మశక్యం కావడం లేదు ఆయనకి. కానీ నమ్మకపోయేదెట్లా? పెళ్లి కాని కుర్రాడు శ్యామ్. మందలించి మంచి మార్గానికి మళ్లించాలి. నిజమే. కానీ కన్ను కొడుకు దగ్గర ఈ విషయం కదిలించేదెలా? శ్యామ్ బుద్ధిమంతుడే. చెడగొట్టింది జీవంతే అయి ఉండాలి. అందరూ అదే మాట అంటున్నారు. వేరే పెళ్లి చేయమని త్వరపడమని సలహా ఇస్తున్నారు. చేతికి డబ్బు అందని వద్దని సలహా ఇస్తున్నారు మరికొందరు. పోనీ మానేద్దాం, పెళ్లి త్వరగా చేసేద్దామంటే డబ్బు అడిగినప్పుడల్లా లేదండమెలా? పెళ్లి వద్దంటుంటే మెడలు ఉంచేదెలా? రింగు రోడ్డు మీద పోతుంటే రకరకాలుగా ఆలోచనలు ఆయనకి. ఈ సంగతంతా భార్యకి తెలుసా? తెలీదు. తెలిస్తే ఎంతవరకు బయట పడకుండా ఉంటుందా? ఆడవాళ్ల నోట్లో నువ్వు గింజ దాగదంటారు. మరి ఈ కొబ్బరికాయ దాగుతుందా? తెలీదెంతవరకు. తెలియకుండానే ఉంచాలి చివరి వరకు. తెలిస్తే కొడుకు ప్రయోజకత్వానికి సంతోషించే తల్లి కాదు, కుమిలి కుమిలి ఏడ్చే తల్లి. కనుక ఈ కాలకూటాన్ని పరమశివుళ్లా తనే కంఠాన్ని దాటనివ్వకూడదు. కృత నిశ్చయుడై ఇంటికి వెళ్లారు కుటుంబరావు గారు. ఎదురుగానే ఉత్తరం ఒకటి చదువుతుంది నరసమాంబ. ఎక్కడి నుంచి ఆ ఉత్తరం? మొన్న శ్యామ్కి పెళ్లి సంబంధం రాలే వాళ్ళ దగ్గర నుంచి. ఆ సంబంధం వద్దన్నాగా వాళ్ళు ఉత్తరం రాశారా? ఏమని? మనం కావాలన్న పిల్లని ఇవ్వమని రాయించారు. ఏం మాయరోగం? పిల్లాడి ప్రవర్తన గురించి ఎవరో ఏదో చెప్పారట. కళ్ళు పోతాయి ఆ చెప్పిన వాళ్ళకి. కానీ నోళ్లు చెబుతూనే ఉంటాయి. ఏది ఉత్తరం? తీసుకుని చదివాడాయన. గిట్టని వాళ్ళెవరో చెప్పుంటారు. దీనికి మీరెందుకు బాధపడతారు? మాట తప్పించడానికి ప్రయత్నించింది నరసమాంబ. వాడికి గిట్టని వాళ్ళుంటే ఈ ఊరే మట్టిగొట్టుకుపోతుందంతే. ఆ మాత్రం గట్టిగా చెప్పకపోతే నరసమాంబకి ఏ దురభిప్రాయం కలుగుతుందో అని ఆయన బాధ. ఇంత నమ్మకం పెంచుకున్న ఆ అమాయకపు తండ్రికేం కష్టం కలుగుతుందోనని ఆ ఇల్లాలి బాధ. ఇద్దరూ కాసేపు మాట్లాడలేదు. ఈ పిచ్చి పిచ్చి పుకార్లు ఎందుకు పుడతాయో ఆశ్చర్యపోతూ కుటుంబరావు అన్నాడు భార్యవంక చూస్తూ. ఏమో, ఇంట్లో ఉండేదాన్ని, నాకెలా తెలుస్తాయి? ఎప్పుడో ఏ పని చేసే పొల్లమ్మో వాగితే గాని అని మాట జారింది నరసమాంబ. వెంటనే ఆయనకి కాస్త అనుమానం కలిగింది. భార్యకు కూడా ఏమన్నా తెలిసిందా అని. ఏం, పుల్లమ్మ ఏమన్నా వాగిందా? లేదు, దాని కళ్ళు పోతాయి ఏమన్నా వాగితే. ఒళ్ళు కూడా ఊడిపోతాయని చెప్పు ఈ తడవ ఏమన్నా అంటే. చెప్పాను, తొందరపడింది నరసమాంబ. చెప్పావా? ఏమని? అదే, పొళ్ళు ఊడతాయని. అంటే జీవంతి సంగతేమన్నా చెప్పిందా? శ్యామ్ సంగతే చెప్పింది. అయితే నీకు తెలిసిందన్నమాట. మీరు విన్నారన్నమాట. కుటుంబరావు అంతకంటే నటించలేకపోయాడు. ఇకనన్నా నటించాలి. లేకపోతే ఈ తల్లి ఆ కొడుకును లోకులు కాకులు అన్నారు, ఏదో పుట్టిస్తుంటారు. ఇవన్నీ మనం వినకూడదు. వినపడినా వినకూడదు. ఆయన సంకల్పమే ఆమెకి కలిగింది. అంతే మరి. లోకం నోరు కప్పే మూకుడు ఎక్కడుంది? విని విన్నట్టే పోవాలి. మీరు బాధపడకండి అనవసరంగా. నువ్వు బాధపడకు. శ్యామ్ దగ్గర ఎప్పుడు తొందరపడకు. లేత మనసు వాడిది. నాకు మళ్ళీ ఊర్చుకోలేడు. మీరెక్కడ తొందరపడతారోనని నేను వణికి చూస్తున్నాను. తెలియనట్టే ఉండండి. అసలు వాడితో మాట్లాడనేవద్దు. వాడికంతగా డబ్బు కావాలంటే నేనే తీసిస్తాను. సరే, అలాగే. కాస్త పూట పూటకి అడిగి కనుక్కుంటూ ఉండు. వెదవకి అడిగి తీసుకోవడం కూడా చేత కాదు. ఇద్దరూ మరి కాసేపు మాటలు ఆలోచనలు మింగుతూ కూర్చున్నారు. ఎంతకో ఆ పుల్లం ఏం చెప్పిందేంటి? ఆ, ఏదో వాగింది. మీరేం విన్నారు? నా బొంద, కాస్త చనువుగా ఉంటే తిరిగితే ఊరికే సంబంధాలు కట్టేయడమే. వెధవలు వెధవలంటే వెధవలని. నేను వద్దంటున్నా వాణ్ణి హైదరాబాద్ పంపించారు. ఎందుకనైనా అడగలేదు. వైరు రాగానే 500 పంపించారు. కాస్త పిల్లలన్నాక అదుపులో పెట్టకపోతే ఎలా? నీకు అప్పటినుంచే తెలుసా? మీకు అప్పుడే తెలిసిందా? ఆ ముండే లాక్కెళ్ళిందట. పొరుగు గలాడది. పెద్దింటి వెళ్ళాలనుకున్నాం గాని ఆ సంగతి తెలిస్తే ఆ వేళ ఎగ్జిబిషన్లోనే నిలేసి 4 అడిగేసి ఉండేవాణ్ణి. మీకు అప్పుడే అనుమానం వచ్చిందా? నీకు అప్పుడే అనుమానం కలిగింది. అంతలో ఇద్దరికీ శ్యామ్ అడుగుల చప్పుడు వినిపించి దొంగలకి తేలుకుట్టినట్లు ఆగిపోయారు. ఆలస్యమైందేమని కూడా అడగలేదు. శ్యామ్ వస్తూనే గదిలోకి వెళుతూ సాయంత్రం నాకు 200 కావాలండి అన్నాడు. 200? ఇప్పుడు నా దగ్గర ఎక్కడవి లేవు అన్నాడు. శ్యామ్ నిర్ఘాంతపోయి ఆగాడు. తర్వాత నీరసంగా సరే అంటూ బట్టలు మార్చుకునేందుకు గదిలోకి వెళ్ళాడు. వాడితో లేవు అనేశాను కానీ నువ్వు నా దగ్గరున్నాయని 200 ఇచ్చే పెట్లో ఉన్నాయి. అబ్బా, మీ దగ్గర లేవంటే నా దగ్గర ఉంటాయని తెలుసులేండి వాడికి. కాస్త పెందరాళే రమ్మని కేకలేయండి. ఆ, అలాగే. ఆలస్యం చేయొద్దని చెబుతాలే.
తర్వాత కేకలు లేవు, కోకలు లేవు. కొడుకు తింటుంటే కూర్చుని ఇద్దరూ తృప్తి పడ్డారు. గడియారం 2 కొట్టింది. శ్యామ్ జీవంతుల సంగతంతా పెంచలయ్య భార్యకి ఎప్పుడో తెలిసింది. బుగ్గలు నొక్కుకుంది కూడా. ఇక ఆ తర్వాత చాలా కాలం జరిగాక ఒక రోజున పెంచలయ్య పాత కోటు కంటుకుని పొడుగాటి నల్లటి నొక్కులు తిరిగిన శిరోజం ఒకటి కనిపించింది. మరి ఎలా వచ్చిందో వచ్చి భార్య కంట పడింది. అప్పటినుంచి పెంచలయ్యను ఓ కంట కనిపెడుతూనే ఉంది. పెంచలయ్య గెడ్డం నున్నగా చేసుకుంటే చిన్నాడా చితకాడా గెడ్డం నున్నగా ఉండాలి కాబోలు అనిపించేదానికి. అప్పటినుంచి గెడ్డం అయ్యాక వచ్చి పట్టుకుని చూసేది గరుగ్గా ఉందో లేదో అని. ఇక ఆ వేళంతా జాతరే. కొత్త గుడ్లేసుకుంటే ఆమె కళ్ళల్లో కారం చెల్లినట్టే ఉండేది. 50 ఏళ్ళొచ్చి గంపెడు పిల్లల్ని కని ఈయన అంత బాలాకుమారుడా సోకులు చేసుకోవడానికి. పగలంతా ఇక ఆ వేళ తగవులే. కొత్త గుడ్డలు వేసుకోకుండాను పాత గుడ్డలు వేసుకుంటూను ఎంతకాలం ఆయన మాత్రం ఉంటాడు. ఓ రోజున ఆయన కాఫీ హోటల్లో తినగలిగిందేదో తిని వరండాలో కూర్చునుంటే ఒక అత్తరు సాయిబు కాఫీకొచ్చాడు. ఏదో సెంటు తీసి అందరికీ పూశాడు. వద్దు వద్దంటన్న కొద్దీ పెంచిలయ్యకి పూశాడు. కాసేపటికి దాని సంగతి మరిచిపోయి పెంచిలయ్య ఇంటికి వెళ్ళాడు. పంచలోనే గోరు చుట్టుకు రోకటి పోటు తగిలింది. పంచలోనే సెంటు వాసన ఇంట్లోకి తగిలింది. వెంటనే పప్పు గరిటె వీరావేశంతో ప్రదర్శిస్తూ, ఇక ఈ కాపురం నేను చేయలేను. ఎన్నాళ్ళు ఎలాగో నెట్టుకొచ్చాను గాని ఇక నా వల్ల కాదు అంటూ పెంచలేని గుమ్మం దగ్గరే నిలేసింది. ఇప్పటికిప్పుడు నాకు నా పిల్లలకి విడాకులిచ్చి ఇంట్లోకి వస్తావో పరాయిదాని మొహం చూడనని ప్రామిసరీ నోటు రాస్తావో ఏదో ఒకటి చేసేదాకా గుమ్మం మీదే నువ్వు నేను అంటూ తాను గుమ్మం ఎక్కింది. పిల్లలంతా ఒక్కసారి గొల్లుమన్నారు. వింత చూడ్డానికి చుట్టుపక్కల వాళ్ళు ఒక్కొక్కరే చేరుతున్నారు. ఏమయ్యోయ్ చూడండి, కాటికి కాళ్ళు చాచుకున్న వాళ్ళకి ఈ సెంటి ఏంటో చూడండి. ఇంట్లో ఈగల మోత మీసాలకి సంపెంగ నూనె అన్నారు ఇదే కాబోలు. ఇంట్లో ముసలికంపు బయటికెళితే బహార్లు కాబోలు. అది కాదే, ఎవడో అత్తరు సాయిబు అనబోయాడు పెంచిలయ్య. అననిస్తేనా? నువ్వే ఒక అత్తరు సాయిబు అయితే మరో ఆ సాయిబు సచ్చినోడు కూడానా? అదంతా ఏం కుదరదు. ఈవేళ పుట్టింటి పంపించేస్తారో ఇప్పుడే నట్టేట్లో దూకమంటారో తేల్చి చెప్పు. ఓసి పెద్ద సచ్చిందానా, తొందరగా పోయి ఏట్లో నీళ్లు నిండా ఉన్నాయో లేవో చూసి రవే దొంగముండా. పెద్దది పరిగెత్తింది. దానికి అది అలవాటే. ఏం చెప్పినా సరే అది వినకుండానే పరిగెత్తుతుంది. తర్వాత వచ్చి ఏం చెప్పావే అని అడుగుతుంది. పెంచలయ్యకి దిక్కు తోచలేదు. ఎంతకీ నువ్వనేదేంటి? కోటుకు సెంటు వాసన ఉందా లేదా? ఉంది. ఎవతి పూసింది అది? అది ముందు చెప్పు. దాని కొంపకు ముందు నిప్పెట్టి నిన్ను తర్వాత ఇంట్లో కప్పెడతాను. కానీ అది అత్తరు సాయిబు. ఆ అత్తరు సాయిబు నీకేం బామరిది సచ్చినోడా ఉత్తినే అత్తర్లు పూయడానికి? ఆ సచ్చినాడే పూశాడు. చూసారా చూసారా, అత్తరు సాయిబు ఈయనకి బామరిదట. దాని చెల్లెలు ఈయనకి బీబీ నాంచారు కాబోలు. ఆ జీవంతు నుంచుకుంది చాలక మరో తురకముండు కూడా ఉంది కాబోలు. నీ దుంపదేగా నోరు మూస్తావా లేకపోతే అంటూ మీదకు వెళ్ళాడు. నాయనోయ్ నాయనోయ్, నా మొగుడు మీదకొచ్చి చంపేస్తున్నాడు రోయ్. చూస్తూ ఊరుకుంటారేరా దొంగ సచ్చినోళ్ళారా. ముసలాడికి కాస్త నోట్లో గడ్డెన్నా పెట్టక గుడ్లెట్టుకు చూస్తారేం? అంతలో దురదృష్టం కొద్దీ ఒక ప్లేడర్ గారు అటు వెళుతున్నారు. పాపం బాగా పెద్దవాడే. పెంచలే కంటే వడలిపోయినవాడు. ఆయన్ని చూసి నిలదీసిందామె. ఏమయ్యా ప్లేడరు, మీ ప్లేడర్ గుమస్తాలు నుంచుకుంటారా మీ పెళ్ళాలు నుంచుకుంటారా? ఆయన అప్పుడే ఒక నాన్ కమిటల్ జడ్జి దగ్గర పనిచేసి వచ్చాడు. ఆయన తెల్లబోయి అలాగే నుంచుండిపోయాడు. కాస్త తెపరిల్లి, ప్రపంచంలో సాధ్యాసాధ్యాల ప్రశ్నే లేదు, అంతా సాధ్యమే, అంతా సాధ్యమూ కాదు. ప్లేడర్ గుమస్తాలను ఉంచుకుంటారు, అలాగే గుమస్తాలు ప్లేడర్లని ఉంచుకోవచ్చు. అలాగే ప్లేడర్లు గుమస్తాలు వారి వారి పెళ్ళాలని ఉంచుకోవచ్చు. అలాగే వారి పెళ్ళాలని వీరు వీరి పెళ్ళాలని వారు ఉంచుకోవచ్చు. అలాగే వారి వారి పెళ్ళాలని వీరు 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 వీరి పెళ్ళాల్ని నువ్వు ఉంచుకోవచ్చు అనేసింది పెంచలయ్య భార్య. అబ్బే, నేను నాన్ కమిటల్ ప్లేడర్ని, కమిట్ కాను. మీ ప్లేడర్ల బుద్ధులే ఇలా తగలబడితే ఇహ గుమస్తాలనే పనే ఉంది అంటూ వెనక్కి తిరిగింది పెంచలయ్య భార్య. అంతలో అదృష్టం కొద్దీ పెద్ద పెళ్లి ఊరేగింపు అటునుంచి వెళ్ళింది. పెద్ద బ్యాండు మేళం, జోడు సన్నాయిలు, పెద్ద వేడుకగా వెళ్ళింది. తన మాట తనకే వినబడక ఆగిపోయింది. కాస్త దూరం వెళ్ళాక, మా పెళ్లికి కూడా ఇంత పెద్ద మేళం పెట్టారు అంది పక్క వాళ్ళతో. మేళం మరింత దూరం వెళ్ళాక, ఇలాగే పెళ్లి చేసుకు చేస్తారమ్మా ఈ మగవాళ్ళు, 10 ఏళ్లు కాపురం చేశాక పనికిరాం అంటూ మామూలు ధోరణిలో వెనక్కి తిరిగి చూసేసరికి గుమ్మంలో పెద్ద కత్తిపీట మెడకు తగిలించుకుని పెంచలే కనిపించాడు. నిజంగానే మెడ తరిగేసుకోబోతున్నాడు. అయ్యో అయ్యో, ముద్దుంటి కత్తిపీట ముద్దుబారిపోతుంది, పరిగెత్తవే చిన్నసచ్చిందానా అంటూ చిన్నదాన్ని తరమబోయింది. చిన్నది పెద్దదానిలా కాదు, అన్నింటికీ వివరాలు అడుగుతుందే గాని పని చేయదు. ఎందుకు పరిగెత్తాలి? నెమ్మదిగా వెళితే ఏం? కత్తిపీట ముద్దుబారితే ఏం? కూరలు తరిగితే ముద్దుబారదేం?
దాంతో లాభం లేదని మరి ఆలస్యం చేయకుండా పెంచలయ్య భార్య వెళ్ళి కత్తిపీట లాక్కుంది. మెడ నరుకుని చద్దామనుకున్నావా? చస్తే సరిపోతుందనుకున్నావా? చచ్చి మమ్మల్ని ఏం చేద్దామనుకున్నావు? ఆయన కాడికి సంపాదించి వడ్డిస్తే ఎలా చచ్చినా పర్వాలేదు. ఇలా అర్ధాంతరంగా చేస్తే మేమేం అడుక్కొని తినాలా? వెళ్ళి మా పుట్టింటి వారి నెత్తినెక్కాలా? నీ గంపెడు సంతానానికి వాళ్ళెందుకు పెట్టాలి? ఇక ఒకటే ఉపాయం మిగిలింది పెంచలయ్యకి. వెళ్ళాడు. అక్కడే ఎండడానికి పడేసుండే పచ్చి తాటిమట్ట ఒకటి చేతబట్టాడు. అదైతే మధ్యలో విరక్కుండా ఉంటుంది. ఏం చేస్తున్నాడో చూద్దామనో కొత్త రోకటి పాట నోటికొచ్చిందో పెంచలయ్య భార్య కూడా గబగబా బయటికి నడిచింది. ఎదురొస్తున్న భర్తని చూసింది. మరి నోరు పెగలక గుటకలు మింగుతూ వెనకకు అడుగులు వేసింది. అంతలోనే కొంప మునిగిపోయినట్టు పెద్దది పరిగెత్తుకునొచ్చింది. అమ్మా, ఏట్లో నీరు నిండా ఉందే. ఉండవే ముద్దు సచ్చిందానా. వంటింట్లో పిల్లాడికి పాలిస్తూ గంగిగోవులా కూర్చుండిపోయింది. శ్యామ్ జీవంతిల ఉదంతం ఒక్కసారిగా మరోసారి పొక్కిపోయింది. లీడర్ గారి భార్య కుటుంబరావు గారి అబ్బాయితో వెళుతుందేం అనుకున్నారు కాఫీ హోటల్లో. ఇద్దరిని నేను కాలువగట్టు రోడ్డు మీద చూశాను. ప్రత్యక్ష సాక్షి ఒక ఆయన లైబ్రరీ అరుగు మీద అందరికీ చెబుతున్నాడు. ఆయనే కుటుంబరావు గారు. వారబ్బాయే ఇందాక ఆ బొమ్మగారితో సంజ్ఞతో వాక్యం పూర్తి చేశాడు. ఎలిమెంటరీ స్కూల్ టీచర్ మొహమాట పడుతూనే. అంతా వింటుంటే కుటుంబరావు గారికి కొడుక్కి మతిపోతుందో ఈ జనానికే మతిపోయిందో అర్థం కాలేదు. ఏదో క్లబ్బుకని బయలుదేరితే ఈ సాయంత్రం వీడి కథ ఇలా పొర్లిగింతలు పెడుతుందేం వీధుల్లో అనుకుంటూ చేదరించుకున్నాడు కాసేపు. క్లబ్లో కూర్చుంటే ఎదురుగా టెన్నిస్ కోర్టులో ఆట చూస్తుంటే రెండు వైపులా శ్యామ్ ఒకడే ఆడేస్తున్నట్లుంది. డ్రైవులు చేస్తున్నట్లే ఉంది. హాఫ్ హ్యాండ్లు అందుకున్నట్లే ఉంది. శ్యామ్ కోర్టులో ఎక్కడా లేడు. జీవంతితో ఎక్కడో. శ్యామ్ జీవంతితో ఎక్కడో కాదు, ఆ సాయంత్రమంతా నడివీధుల్లో స్కూటర్ మీద వేగంగా వెళుతున్నాడు. కాలవగట్టు రోడ్డు మీద కావాలని తిరిగాడు. రింగు రోడ్డు మీద గింగిర్లెత్తినట్టు తిరిగాడు. మెయిన్ రోడ్డు మీదుగా పార్కు రోడ్డు మీదకెళ్ళి అక్కడి నుంచి లైబ్రరీ రోడ్డుకు వెళ్ళాడు. చివరికి క్లబ్బు రోడ్డుకి, క్లబ్బులోకి వచ్చాడు. క్లబ్బులో అందరికీ మాటలు పడిపోయాయి. ఆటలు ఆగిపోయాయి. చిత్రపటాన్ని చూసినట్లు చూస్తున్నారు. హలో రఘు, సినిమాకు వెళుతున్నా, రేపు ఉదయం ఇంటికి రా. ఎవరినో పలకరించినట్లు పలకరించి గిరున్న స్కూటర్ మీద వెళ్ళిపోయాడు. చేతిలో టెన్నిస్ ర్యాకెట్ లేదు. వెనక జీవంతి ఉంది. అందరూ తెప్పరిల్లేసరికి ఇద్దరూ వెళ్ళిపోయారు. అంతా కళ్ళారా చూసిన తర్వాత ఆయనకి పెళ్ళాం మీద కోపం వచ్చింది. ఈ విషయాల్లో తల్లి కాస్త బుద్ధి చెప్పొద్దు. చదువుకోమని కోపడాలి, అల్లరి పిల్లలతో తిరగొద్దని కోపడాలి. కానీ ఈ విషయం ఎలా కదిలించను మగవాణ్ణి? ఆయన గబగబా ఇంటికి వెళ్ళాడు. గుమ్మంలోనే ఉంది నరసమాంబ. ఆయన్ని చూడగానే ఆమె ఏదో తప్పు చేసినట్టే లోపలికి తప్పుకోబోయింది. ఆగు, చూసావా నీ కొడుకేం నిర్వాకం చేస్తున్నాడో వీధుల్లో? నరసమాంబ తల వంచుకుంటూ చూశాను అంది. చూసావా? ఆ, ఇప్పుడే స్కూటర్ మీద ఇటు వెళ్ళాడు. అయితే కుటుంబరావు గారు అడగలేక అడిగేశారు. అయితే ఎంతకు ఆ జీవంతి కూడా వెంటుందిగా? ఉంది. ఆ మాట విన్న తర్వాత మరింత నీరసించిపోయాడు. అయితే వీడు కావాలనే మరింత అల్లరి చేసుకుంటున్నాడా? మోకాళ్ళకి ఆ శరీరం ఇంత బరువని ఎప్పుడూ అనిపించలేదు. అలాగే కుర్చీలోకి జారిపోయాడు. ఆయన అనుమానం పూర్తిగా నిజమే. శ్యామ్ ఈ అల్లరంతా కావాలనే చేశాడు. జీవంతి కావాలనే చేయించింది. ఇద్దరూ బద్రీనాథ్ కళ్ల ముందే స్కూటర్ నెక్కారు. ఆ వీధిలోనే 4 సార్లు తిరిగారు. తర్వాత తనివి తీరక కావాలనే ఊళ్ళోకి వెళ్లారు. అంతా బద్రీనాథ్ ఆఫీసు గదిలో ఉండగానే, పెంచలయ్య వగేరాలు చూస్తూ ఉండగానే గుమస్తాలందరూ పనులు చూసుకునే గబగబా ఇళ్లకు వెళ్లారు. పెంచలయ్య ఒక్కడే ఉండిపోయాడు. మసక చీకటి వేళదాకా తిరిగి తిరిగి ఇద్దరూ వాకిట్లోకొచ్చి దిగారు. పెంచలయ్య చూస్తూ ఉండగానే ఇద్దరూ వరండా కుర్చీల్లో కూర్చుని ఆనందంగా మాట్లాడుతూ, దాదాపు కేరింతలు కొడుతూ కాలక్షేపం జరిగిపోతూ బద్రీనాథ్ ఆఫీస్ గదిలో పని చేసుకుంటుండగానే బద్రీనాథ్కు నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి. వాళ్ల విజయగర్వం నవ్వుల్లో ధ్వనిస్తూనే ఉంది. అంతలో ఆ కేరింతల్లో అక్కడ పెంచలయ్య కేకలు వినిపించాయి. అదేంటో చూద్దామనే అక్కడికి వెళ్ళాడు. పెంచలయ్య మొహం కందగడ్డైపోయింది. కేకలతో గొంతే బొంగురుపోతూ ఉంది. ఆడదానివి కదూ, పశువా, నీ బ్రతుకుని అల్లరి చేసుకున్నావు. ఆ పిల్లవాణ్ణి అల్లరి పెట్టావు, చాలదు. రోడ్డును పడి ప్లేడర్ గారి పొరుగు కూడా తీయాలా? చిన్నదానివి చితకదానివి కాదు. అల్లరి చిల్లరి ఇళ్లలో పుట్టలేదు. ఆయన నీతో నట్టేట్లో కాపురం పెట్టలేదు. అంత ఇష్టం లేకపోతే ఇప్పుడే పో, గేటు దాటి ముందు. శ్యామ్ కోపంగా లేచి నిలబడ్డాడు. పోతున్నాం ఈ క్షణమే. రాజీవంతి, ప్రేమంటే అనురాగం అంటే ఈ ముసలాళ్ళకేం తెలుసు? పద పోదాం. వెళ్ళి ఏం చేస్తాం? వెళ్ళి వేరే కాపురం పెడదాం. ఎక్కడా? జైల్లోనా? నట్టేట్లో నత్తగుల్లలోనా?
అక్కడే. కాకపోతే ఏ పూరి గుడిసెలోనూ ఉందాం, ఉన్నదే తిందాం, ఉంటేనే ఉందాం. ప్రేమంటే అదేనా? పొస్తులుండడమేనా ప్రేమంటే? కాకపోవచ్చు, కావచ్చు. పొస్తులుండే కర్మ లేకపోవనేవచ్చు. నేను ఒక అడ్వకేట్ని. ఆస్తి ఈ మాత్రం ఉన్నవాణ్ణే, రేపు సంపాదించగలిగిన వాణ్ణి. నేను ఒక అడ్వకేట్నే పెళ్ళాడాను. ఈ ఆస్తి హోదా అనుభవించాను. ఎంతకంటే నువ్వు నాకేం ఇవ్వగలనని వెంట రమ్మంటావు? ఈ ప్రాణాలిస్తాను, సరిపోతాయా? ఆ మాట ఆ ప్లేడర్ గారితో చెప్పు. ప్రేమించడం అంటే పువ్వుల్లో పెట్టి పూజించడం కాదండి, ప్రాణాలు ఇవ్వమని చెప్పు. ఇలా ప్రాణాలు తీసేవాళ్ళకి ప్రాణాలు ఇవ్వడం నేర్చుకున్నా రాదని చెప్పు. రాదనుకోకు జీవంతి. ఏ సబ్జెక్టులోనైనా నేనంత పూర్ స్టూడెంట్ని కాదు. వస్తుంది, కష్టపడి నేను నేర్చుకుంటాను. శ్యామ్లా ఫస్ట్ క్లాసు కాకపోయినా పాసు మార్కులు వస్తాయి. నేర్పే ఓపిక నీకు లేకపోయింది. నేర్పితే ఈ పాటికొచ్చేదే కాదు. మెత్తని కత్తితో కోతలు పెట్టక్కర్లేదు. ఈ పూటే విడాకులు ఇచ్చేయండి, వెళ్ళిపోతాను. తర్వాత మరి నాకు ఎవరు ప్రేమ నేర్పుతారు? అంతలో అక్కడికి కుటుంబరావు గారు వచ్చారు. మాటలకు అంతరాయం కలిగింది. అంతవరకు గేటు బయట ఉన్నవాడు మాటలు విని అంతరాయం కలిగించడానికే శోకదేవతలా నడిచొచ్చాడు. మీరా కుటుంబరావు గారు అన్నాడు పెంచిలయ్య. ఇలా మీరెందుకొచ్చారు ఇక్కడికి అన్నాడు శ్యామ్ ఆగలేక. మీకోసమే వచ్చానమ్మా అన్నారు కుటుంబరావు గారు జీవంతితో. జీవంతి తెల్లబోయి చూసింది. ఆయన చేతులు జోడించి, శ్యామ్ నాకొక్కడే కొడుకు. ఇద్దరం పెద్ద ప్రాణాలం శ్యామ్ కోసం బ్రతుకుతున్నాం. మాకు పుత్రభిక్ష పెట్టవా తల్లి అంటూ వాపోయారు. జీవంతి నిర్ఘాంతపోయింది. నెమ్మదిగా ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అంది. శ్యామ్ స్కూటర్ మీదే ఇంటికొచ్చి సరాసరి తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. నరసమాంబ పలకరించలేదు. అతను పలకలేదు. వెనకనే కుటుంబరావు గారు వచ్చారు. కొడుకు తన గదిలో మెదలకుండా పడుకునుంటే పెద్దవాళ్లు తమ గదిలో మాట్లాడుకోవడానికి కూడా భయపడ్డారు. 10 గంటలకు కాబోలు. నరసమాంబ వెళ్లి పిలిస్తే శ్యామ్ భోజనానికి లేచాడు. వెళ్లి తిన్నాడు. లేచి వెళ్ళాడు. అయినా కళ్ళతోనే గాని కంఠాలు విప్పి మాట్లాడలేదు దంపతులు. ఆయన కళ్ళెత్తి చూస్తాడు. ఆమె కళ్ళలోకి చూస్తుంది. అందులోనే ఎన్నో అర్థాలు, సార్థాలు, ప్రజ్ఞలు, ఉపజ్ఞలు. శ్యామ్ మాత్రం కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ పడుకున్నాడు. లైటు వెలుగుతూనే ఉంది. ఆలోచన సాగుతూనే ఉంది. 12 గంటలకు కూడా లైటు వెలుగుతూనే ఉంది. నరసమాంబ వెళ్లి చూసింది. నిద్రపోయాడనుకుని వెళ్లి లైటు ఆర్పబోయింది. శ్యామ్ కళ్ళు తెరిచాడు. పొరపాటు సరిచేసుకోవడంలో కంగారు పడిపోయి నరసమాంబ గది విడిచొచ్చేసింది. ఆలోచన తరంగాలు శ్యామ్ మదిలో మళ్లీ కొనసాగాయి. జీవంతి ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు? చిన్న ప్లేడర్ గారు ఆర్గ్యూ చేయడం ఆరంభించారు. నన్ను ప్రేమించింది గనుక. శ్యామ్ జవాబు చెప్పాడు. నాన్సెన్స్. ఆమెకి పెళ్ళైపోయింది. ఇల్లాలు భర్తను ప్రేమించి సుఖపెట్టడం ఆమె ప్రథమ కర్తవ్యం. కాదు, ఆమె ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. ఇష్టం లేని పెళ్ళైన ఇల్లాలకి ప్రేమించే హక్కు ఉండి తీరాలి. ఆల్రైట్, కానీ ఆమె నిన్నే ప్రేమించింది. పెంచలయ్య ముసలాడనుకుంటే వెంకట్రావుని ప్రేమించొచ్చునే. దానికి నేనేం చెప్పను? ప్రేమ గుడ్డిది. అంత గుడ్డి ప్రేమ అయితే రమ్మనగానే వెంటపడి రావచ్చుగా. వస్తుంది, తప్పకుండా వస్తుంది. రాదు, ఈవేళ రాలేదు. పైగా నిన్ను ఇంటికి వెళ్ళిపోమంది. అది ఒక తాత్కాలికపు ముగింపు. రేపు రమ్మంటే వస్తుంది. రాదు, రేపు రమ్మని చూద్దాం. అంటాను. ఈవేళ అమ్మతో జీవంతిని పెళ్లి చేసుకుంటానని చెప్పేస్తాను. ఒప్పుకోరు. ఒప్పుకుంటారు. నేనడిగితే ఏదీ కాదనరు. అందులో అమ్మ. అది వేరు, ఇది వేరు. జీవంతి నీకంటే పెద్దది. ఒకేడే. ఎందుకు నీకీ పంతం? ఏమో, జీవంతిని ఆ నరకం నుండి రక్షించడానికేమో. వాద ప్రతివాదనలు సాగుతూనే ఉన్నాయి గాని ఎక్కడా తెగడం లేదు. లైటు వెలుగుతూనే ఉంది. వృద్ధ దంపతుల గదిలోకి కనిపిస్తూనే ఉంది. వెళ్ళి లైట్ ఆరిపిరా, వాడు నిద్రపోయి ఉంటాడు. లేదు, మేలుకునే ఉన్నాడు. కాసేపున్నాక ఆమంది. పోయి ఒకసారి చూసి రండి, నిద్రపోయాడేమో. మేలుకునే ఉన్నాడు. లైటుంటే వాడికి నిద్ర పట్టదు. శ్యామ్ ఆలోచిస్తూనే ఉన్నాడు. జీవంతి అర్థం కాని జామెట్రీ అయితే బద్రీనాథ్ అతనికి అర్థం కాని ఆల్జీబ్రాలా కనిపించాడు. బద్రీనాథ్కి జవాబులివ్వాలని ఇంత పంతమెందుకు? విడాకులిచ్చి పంపేయచ్చు. తన మీద కేసు పెట్టి జైలుకి పంపేయచ్చు. తాము ఎంత తెగించినా ఊరుకుంటాడే గాని మారు పలకడు. జీవంతి లాంటి అందగత్తె మళ్ళీ దొరకదని విడాకులివ్వడం లేదా? పెళ్లి ప్రమాణాలకి అంత ప్రాముఖ్యమిస్తున్నాడా? ఏదీ సరైన సమాధానం కాదనిపిస్తోంది. అంత వెలుగులో ఉన్నా ఏదో చీకట్లో ఉన్నట్లే బాధపడుతున్నాడు. కొడుకు గదిలో లైటు చూసి తమ గదిలో చీకట్లో బాధపడుతున్నారు పెద్దవాళ్ళిద్దరూ. ఆ రాత్రంతా నిద్రపట్టక బద్రీనాథ్ బాధపడ్డాడు. జీవంతి తెగింపు ఆయనంత బాధ పెట్టలేదు. కాదు, జీవంతి నా భార్య కాదు. ఎవరో ఇంట్లో అతిథి, వంట మనిషి. మనసులు కలిసిందెప్పుడూ లేదు. పెళ్లి ప్రమాణాలు ఎప్పుడో అగ్నిలో దగ్ధమయ్యాయి. మిగిలింది లోకంలో ఉన్న సాంప్రదాయం. సాంప్రదాయాన్ని గౌరవించడం, మనల్ని మనం గౌరవించుకోవడమే.
మనం కాదన్ననాడు జీవంతే లేదు. ది కేస్ ఈజ్ క్లోజ్డ్ అండ్ వెల్ డిస్పోజ్డ్. కైలాసం కేసే అంతుపట్టడం లేదు. కేసు సాక్ష్యమంతా ఆయనకి కంఠోపాఠమే. గెలవగలమని ఆయనకి నమ్మకం కుదిరిపోయింది. కైలాసం బ్రతికి బయటపడ్డట్టే. కాని కైలాసం నిరపరాధేనా? గేటు దగ్గర కనిపించిన పిల్లెవరు? జైలుకు వెళ్లాల్సిన వాడు రెండో పెళ్లికి ఆలోచిస్తున్నాడా? జీవంతి ఎంత సమస్యో కైలాసం అంత సమస్యగా తోచిందిప్పుడు. తెల్లవారే వరకు ఆలోచనే. తెల్లారితే కైలాసం కేసులో ఆర్గ్యుమెంట్ చెప్పాలి. బద్రీనాథ్ ఆ వేళ కోర్టుకి బయలుదేరి వెళుతుంటే ఎవరివో మాటలు వినిపించాయి. పెళ్ళం వ్యభిచరిస్తోంది, ఈయన వ్యభిచారుల్ని సమర్థిస్తున్నాడు. అదిరిపడి బద్రీనాథ్ వెనక్కి తిరిగి చూశాడు. ఎవరో అక్కడ ఇద్దరు టైపు కొట్లోకి తప్పుకుంటూ కనిపించారు. కాని వాళ్ల మాటలు బద్రీనాథ్ను వెంటాడుతూనే ఉన్నాయి. గబగబా బార్ రూమ్కి వెళ్లి కైలాసం కోసం కబురు పెట్టాడు. అతను రాగానే చాటుకు తీసుకెళ్లి, ఒక్క మాట సూటిగా అడుగుతాను, చెప్పు, నువ్వు నేరం చేశావా లేదా? కైలాసం కంగారు పడ్డాడు. ఎంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడేంటండి? ప్రశ్నలు కాదు, నాకు జవాబు కావాలి. అపరాధిని నేను సమర్థించడం లేదని నిజంగా నేను నమ్మొచ్చా? కైలాసం కళవళపడ్డాడు. కాని త్వరగానే సర్దుకుని స్పష్టంగా, నేను నేరం చేయలేదు, మీరు అపరాధిని సమర్థించడం లేదు అన్నాడు. సరే పద, మనం కేసు గెలుస్తాం అంటూ అతనికంటే పొంగిపోతూ కోర్టుకు నడిచాడు. ఆర్గ్యుమెంట్ మొదలైంది. మిలార్డ్, మీరు అనుమతిస్తే ప్రాసిక్యూషన్ మళ్లీ ఒకసారి వివరించి డిఫెన్స్ తరపు వాదాన్ని విన్నవించుకుంటాను. ముద్దాయి కైలాసం ఒక బీద ఎలిమెంటరీ స్కూల్ టీచర్. 8 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నాడు. భార్య, 2 పిల్లలు. భార్యకు కొన్నాళ్లుగా ముద్దాయి మీద అనుమానం కలిగిందని, అప్పుడప్పుడు కలతలు రేపిందని, పోట్లాటలకు దిగిందని ఇతర సాక్ష్యాల వారు నిరూపించారు. అది నిజమే, నేను అంగీకరిస్తున్నాను. ముద్దాయి తన స్టేట్మెంట్లోనే సాక్షులు చెప్పిన దానికంటే వివరంగానే చెప్పాడు. కావాలంటే తిరిగి తిరిగి చెప్పగలడు. కారణం, ప్రతి చిన్న దెబ్బలాటికి బాధపడింది అతనే గనుక. సాధించి వదిలేస్తే భార్యకు ఆ బాధేమీ లేదు గనుక. ఇంటిలోని పోరుకు అంతులేదు గనక. ఊళ్ళో ఏవేవో తికమకలు పడి ఇంటికొచ్చిన భర్త కోరుకునేదంతా ఒక్క ప్రశాంతతే గనుక. దురదృష్టం కొద్దీ అది అతనికి కొరువైపోయింది. దానికి అతనింకా బాధపడుతూనే ఉన్నాడు. ప్రాసిక్యూషన్ వారు భార్య గయ్యాళితనాన్ని గూర్చిన సాక్ష్యమేమీ పెట్టకుండానే దానిని నిరూపించడానికి నాకు సహాయం చేశారు. ఈ గయ్యాళి భార్య మీద కిరసనాలు పోసుకుని ముందు గదిలోకొచ్చి అంటించుకుంటానని బెదిరించిందట. ఆ చిన్నపిల్ల సాక్ష్యం వల్ల ఇది విదితమవుతూనే ఉంది. ఎంత గయ్యాళి కాకపోతే ఇలా బెదిరిస్తుంది? నిజమే, గయ్యాళైనా ఆ భార్యని హత్య చేయడం నేరమే. దీనికి అందరం ఒప్పుకుందాం. ఆ సమయంలో వరండాలో ఉండి గదిలోకి ముద్దాయి వెలిగించిన అగ్గిపుల్ల విసిరాడట. లోపల బొగ్గుమన్నదట. పిల్ల సాక్ష్యాన్ని నేను కాదనడం లేదు. ముద్దాయి ఆ సమయంలో సిగరెట్టు కాల్చిన మాట నిజమే. చేతిలో అగ్గిపుల్ల విసుగులో లోపలికి కోరో కోరకుండాను విసిరేసిన మాట కూడా వాస్తవమే. ఆ అగ్గిపుల్ల ఎదురింటి సాక్షి. ఆ గయ్యాళి మీద పడిందన్న మాట నిజం కాదు. ఆయన కళ్ళద్దాల కింద భాగం గుండా చూస్తూ క్షవరం చేసుకుంటున్నాడు. ఆయనకు దూరంగా వస్తువులు కనిపించవు. ఆయనకి అది దూరదృష్టి కరువైన సమయం. దూరదృష్టి మనకుండాలి గాని ఆయనకి లేదు. ఆ చిన్నపిల్ల సాక్ష్యంలో తానున్న చోటికి గయ్యాళి కనిపించడం లేదనే చెప్పింది. కనుక ఆ పిల్ల సాక్ష్యం వల్ల ముద్దాయి విసిరిన అగ్గిపుల్లై వెళ్లి భార్య మీద పడిందని, బొగ్గుమందని తేలడం లేదు. అయితే భార్య బొగ్గుమండం వాస్తవమే. ఆమె మనస్తత్వం ఆమెది, జన్మ హక్కది. బొగ్గుమండానికే ఆమె కిరసనాయలు పోసుకునొచ్చింది. వేరే అగ్గిపెట్టి తెచ్చుకుంది, మరిచిపోలేదు. గీసుకుని అంటించుకుంది, పొరపాటు లేదు. భర్త గీసి పారేసిన అగ్గిపుల్ల ఆమె మీద పడిందో కింద పడిందో ప్రత్యక్ష సాక్షులిద్దరికీ తెలీదు. భగవంతుడు ఒక్కడికే తెలుసు. పుల్ల వెలుగుతూ మీద పడితే ఇది హత్య, ఆరిన పుల్ల గనుక ఇది ఆత్మహత్య అనక తప్పదు. ఇప్పుడు దీనిని మనం ఆత్మహత్య అనక తప్పదు. ముద్దాయికి ఆ ముద్దురాలికి మధ్య ఉన్న దూరం ఆ క్షణంలో 5 గజాలే. ఇతరాత్ర 5 మైళ్ళైనా కనుక అగ్గిపుల్ల వెలుగుతూ ఎంత గట్టిగా విసిరినా 5 గజాలు వెళుతుందా అన్నదే ఇక్కడ ఇప్పుడు ప్రశ్న. ప్రపంచ జ్ఞానం ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఈ మాట. అగ్గితో పుల్లని ఎంత గట్టిగా విసిరేస్తే అంత త్వరగా ఆరుతుంది. కనుక ప్రపంచ జ్ఞానంతోనే ఈ నేరాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ముద్దాయికి ఎలాగో ఉంది గనుక, ఇప్పుడు కారణాయుక్తమైన డౌట్ ఉంది గనుక ప్రస్తుతానికి దీనిని ఆత్మహత్యగానే పరిగణిద్దాం. ఈ భార్య ఎందుకింత దారుణం చేసింది? ఎందుకు ప్రాణాలు తీసుకుంది? భర్త వ్యభిచరించాడన్న కారణం నిజమైతే పిల్లలు గల తల్లి ప్రాణాలు తీసుకుంటుందా అన్న అనుమానం కూడా సకారణమే. కాదు, జీవితాంతం పిల్లల్ని వదిలిపోదు. పిల్లలకైతే ప్రాణాలిస్తుంది గాని భర్తనైతే ప్రాణాలు తీస్తుంది. కనుక ఆత్మహత్యకి కారణం వేరే ఉండుంటుంది. అదొక మనస్తత్వమో ఉన్మాదమో.
హఠాత్ సంఘటన ప్రాసిక్యూషన్ వారే పరిశీలించాలి. నా విధి మాత్రం ముద్దాయి భార్యని ఎంతో ప్రేమించిన వాడని నిరూపించడమే. ఇది నిజం, పరమసత్యం. మా ముద్దాయి భార్యని ఎంతో ప్రేమిస్తున్నాడు. చేతులు కాలతాయని కూడా వెరవక మంటలార్పడానికి ప్రయత్నించాడు. చేతులు కాలి గాయాలయ్యాయి. హాస్పిటల్లో కట్టుగట్టిన దాఖలా ఉంది. ఈనాటికి ఆ మచ్చలు చేతుల మీద కనిపిస్తున్నాయి. జీవితంలో 2 సార్లు చేతులు కాల్చుకున్నాడు ఈ ముద్దాయి. ఎప్పుడో ఆ గయ్యాళిని పెళ్లి చేసుకున్నప్పుడు కాల్చుకున్నాడు. తిరిగి కాలిపోయేటప్పుడు కాల్చుకున్నాడు. చూపించువై కైలాసం, చేతులు చాచి చూపించు. కైలాసం చేతులు చాచి చూపించాడు. గాయాల మచ్చలు కనిపిస్తున్నాయి. కన్నీళ్లు జలజల రాలుతున్నాయి. బద్రీనాథ్ వెళ్లి తల పట్టుకుని కూర్చున్నాడు. జడ్జి గారు ఛాంబర్లోకి వెళ్లిపోయారు. 10 నిమిషాల తర్వాత ఛాంబర్లోంచి కబురొచ్చింది, రమ్మంటున్నారని. బద్రీనాథ్ వెళ్లి జడ్జి గారిని కలుసుకున్నాడు. మీ మీద గౌరవంతో అడుగుతున్నాను. అవుట్ ఆఫ్ వే అనుకోకండి. మీ ముద్దాయి నిరపరాధి అని మీకు నమ్మకముందా అని అడిగారు జడ్జి గారు. లేదు, పూర్తిగా నమ్మకం లేదు. మరిప్పుడు న్యాయం చెప్పమంటారా? మీ వాదనక నా మనసుకా? ఏం న్యాయం చెప్పినా ఆ పిల్లలకి అన్యాయం చేయకండి. అవుట్ ఆఫ్ వే పోయి చెప్పినందుకు నన్ను క్షమించండి. బద్రీనాథ్ ఆ వేళకిక ఏ పని చేయలేదు.